రాముడు రాముడు అయ్యా కరెంటు పోయి ఎంతసేపు అయింది? చాలా సేపు అయిందండి. బయటికి వెళ్ళిన అమ్మగారు తిరిగి వచ్చి ఈ కరెంటు పోవడానికి కారణం నేనే, నన్ను ఎక్కడ తిడతారో అని తెగ భయం వేస్తుందండి. అమ్మగారు ఇంట్లో లేరా? లేరండి. అమ్మగారు వాళ్ళ అమ్మగారితో కలిసి మన ఇంటికి వచ్చిన మహిళా మండలి అమ్మగారులందరినీ ఎంటేసుకుని మధ్యాహ్నం అనగా ఆడవాళ్ళ క్లబ్ లో ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళిపోయారండి. తనకెంతసేపు ఆ క్లబ్బులు పార్టీలు ఫంక్షన్లే తప్ప ఇల్లు మొగుడు అనే ధ్యాసే ఉండదు. బావగారు, ఇల్లు తన మొగుడు అనే ధ్యాస తనకు ఉండదు కాబట్టి మా చెల్లి 2 విషయాలు ఈ గోపాల్ ది గ్రేట్ గా అప్పగించింది. మీరు ఒంటరిగా ఉన్నాను బెంగ పెట్టుకోకండి, జంటగా నేను ఉంటాను. ఓ పచ్చమొట్టిలా కొట్టండి. ఎందుకు కొట్టండి చెప్తాను. ఏంటండి చెప్పేది? బాబు గారు అలసిపోయి ఇంటికి వస్తే కాఫీ తాగుతారా టిఫిన్ తింటారా అని అడగడం పోయి ఆయన చెవి దగ్గర చేరి చిల్లర కావాలని అడరేంటండి? ఏమిటో నేను ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు. నీ సంగతి తర్వాత చెప్తాను. బావగారు, నా ప్రతిభను ఎవరు గుర్తించడం లేదు కానీ 1 లక్ష ఇచ్చారనుకోండి, వారం తిరిగేసరికల్లా 2 లక్షలు చేస్తాను. కావాలంటే పందెం. గోపాలం, ఈ పందాలు పోటీలు నన్ను విసిగించుకో. ఇదిగో ఈ 100 తీసుకెళ్ళి. థ్యాంక్స్, దీంతో చెప్తాను. బాబు గారు టీ తెమ్మంటారా? వద్దురా, స్నానం చేస్తాను, కాస్త వేడి నీళ్ళు పెట్టు. మన ఇంట్లో నీళ్ళు లేవండి, ట్యాంక్ ఖాళీ. అవునండి, మన ఇంటికి వచ్చిన ఆడోళ్ళంతా ఇక్కడే తానాలు చేసి ఇక్కడే మేకప్లు అయిపోయి అమ్మగారి చీరలే చుట్టుకెళ్ళిపోయారండి. డామ్ ఇట్. పోన్లేండి, బావిలో నీళ్లు తోడి టౌన్ మీద పెడతాను. ఏమిటి ఇల్లంతా చీకటిగా ఉంది? నౌకర్లెవరు కనబడరు? కరెంటు పోయిందా? నాన్ సెన్స్. త్వరగా డ్రెస్ చేసుకుని బయలుదేరాలంటే అమావాస్యలాగా చీకటి. రాముడు, ఒరే రాముడు! ఏమండి, మీరు వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే ఓ అరగంట అయింది. ఏమిటండి మీరు? ఇంటికి వచ్చి అరగంట అయింది కదా. ఇలా చీకట్లో కూర్చోకపోతే కరెంట్ ఆఫీస్ ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కోవచ్చుగా. తను ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటాడమ్మా? పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా. మై గాడ్ మమ్మీ, అవతల డిన్నర్ పార్టీ ఉంది. చీఫ్ గెస్ట్ ని మనమే రిసీవ్ చేసుకోవాలి. తొందరగా రెడీ అయ్యి వెళ్దాం కదా అనుకుంటే ఈ పవర్ కట్ ఒకటి. హెల్ ఇస్ బెటర్ దెన్ దిస్ హౌస్. కరెంటు పోయినంత మాత్రాన నరకమే ఈ ఇంటికంటే మంచిది అనుకోవడం పొరపాటు. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి. చూసావమ్మాయి, ఎంతంత పెద్ద మాటలు అంటున్నాడు అబ్బాయి. మాట్లాడవే. అబ్బాబా, నువ్వు ఊరుకో మమ్మీ. ఏమండి, పొద్దున అరగంట సేపు మీతో చెప్పాను, ఈ రోజు ఫంక్షన్ ఉంది, ఏసీ కారు వదిలిపెట్టి వెళ్ళమని. ఆ అంబాసిడర్ లో తిరగలేక చచ్చామనుకోండి. నా పరిస్థితి మరీ అధ్వానం అనుకోండి. ఒక పక్క మేకప్ కరిగిపోవడం, ఒక పక్క జాకెట్ తెరిచిపోవడం. చీ. మై గాడ్. అమ్మయ్యా. లలిడిగే, మీ ఆయనతో మాట్లాడుతూ కూర్చుంటే టైం కాస్త అయిపోతుంది. అవతల చీఫ్ గెస్ట్ వచ్చేస్తారు. పదమ్మా, మన వెళ్ళి కాస్త మేకప్ సర్దుకుని డస్ట్ చేంజ్ చేసుకుందాం. లే. ఈ ఇంటిని, ఈ ఇంట్లో మనుషుల్ని మార్చడం ఎవరి తరం కాదు. ఆ పరమాత్ముడే రక్షించాలి. అమ్మని నుందని బుగ్గ ఎంత లేతగా